ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి. పొట్టంగి మండలం కుర్లి గ్రామము పాస్టర్ రెవరెండ్ ఎం జైపాల్ గారి యొక్క చర్చిలో ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ ఈ దినము దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా గ్రహించవలసిందిగా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరి శుభాశీస్సులు తెలియజేస్తూ ఆ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దానిని గ్రహించగలిగిన వాడు ఈ భూమి మీద ఎవరు లేరు. మనోవ్యాధికి మందు ఉండదు. చాలామంది అంటారు, ఏంటయ్యా డబ్బులుంటాయి, మరి ఫ్లాట్లు ఉంటాయి, అన్ని విధాలుగా సౌకర్యాలు ఉంటాయి, కానీ కొంతమందికి మనస్సుకి నెమ్మది లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. ఎందుకంటే ఈ హృదయము అంత మోసకరమైనది. అందువలనే ఆదాము అవ్వలను సాతానుడు మోసం చేశాడు. ఏం చేసినాడండి? పండు తినమని చెప్పినాడు అవ్వమ్మకి. అవ్వమ్మ పండు తిని ఆదాముకి ఇచ్చింది. వీళ్ళు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించారో వారు దేవుని ఎదుట నిలబడలేకపోయారు, చెట్టు చాటు దాక్కున్నారు. ఈరోజు కూడా చాలామంది జీవితాలను సాతాను అతలాకుతలం చేసి మనశ్శాంతి లేకుండా అనేక మందిని వేటాడి వలవేసి అపవాది చంపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ మనస్సు మర్మం మెరిగిన వాడు ఎవరు అంటే, ఈ హృదయానికి కర్త ఎవరు అంటే, మనల్ని కలుగు చేసిన నిర్మాణకుడు ఎవరంటే మన దేవుడు. ఆయన మాత్రమే ఈ హృదయంలో ఉన్నటువంటి వ్యాధికి, ఈ హృదయంలో ఉన్నటువంటి దిగులుకి, ఈ హృదయంలో ఉన్నటువంటి బాధకి ఆయన మాత్రమే మందు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ హృదయంలో మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో, ఈ హృదయంలోనే దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? హృదయములో నుంచే వస్తాయి. అయితే ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇది ఒక్కటి కాకుండా ఈరోజు చాలామంది దేవుడి సన్నిధికి రాలేకపోవడానికి గల కారణం ఏంటంటే, నేనంటాను, వారిని దుష్ట హృదయముగా సాతాను చేసుకొని వాళ్ళు దేవునికి దూరం అయ్యేటట్టుగా అపవాది చేశాడు. వాళ్ళకి దుష్ట హృదయం కలిగింది. కొంతమంది సహోదరులారా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనా ఒకవేళ ఉండనేమని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఎవరిని విడిచిపోయినట్టు? దేవుని విడిచిపోయినటువంటి దుష్ట హృదయం. చూడండి, దేవుడు మనకి ఎంత ఆరోగ్యం ఇచ్చాడు, తిండి ఇస్తున్నాడు, ఇంకా దేవుడు మనకి కుటుంబంలో శాంతి నిచ్చాడు, మన కుటుంబానికి మంచి ఆరోగ్యము ఇచ్చాడు. ఈరోజు చాలామంది ఏ తప్పు చేయకన్నా జైల్లో ఎంతోమంది ఏడుస్తూ ఉన్నారు, ఏ తప్పు చేయకన్నా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, ఏ తప్పు చేయకన్నా హాస్పిటల్ పాలైపోయి అప్పులు పాలైపోయి ఎన్నో తిప్పలు పడుతూ ఉన్నారు. ఈరోజు చాలామంది జీవితాల్లో మనశ్శాంతి లేక ఊరిని, గ్రామాన్ని, పట్టణాలు వదిలేసి పారిపోతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మనశ్శాంతి, సమాధానము, శాంతి, నెమ్మది లేదు. ఈరోజు మనం దేవుని మందిరంలో ఉండి ఆయన్ని ఆరాధించగలుగుతున్నామంటే దేవుడు మనకి మనశ్శాంతిని, నెమ్మదిని, శాంతిని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మరి ఎందుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే, దేవుని సన్నిధిలోకి వస్తేనే దేవుడు ఏమంటున్నాడంటే, నా సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నా చేతిలో నిత్యము సుఖములు కలవు. కాబట్టి దేవుడు సన్నిధిలోకి వస్తే మనకు ఆ ప్రశాంతత, సమాధానము దొరుకుతుంది. 11:28 మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. కీర్తన 55వ అధ్యాయం 22వ వచనము, నీ భారము యెహోవా మీద మోపుము. కానీ మన కష్టాలు మనమే అనుభవిస్తుంటాము, మన భారాన్ని మనమే ఆలోచిస్తాం. అందువలనే మనం అనేకమైన శ్రమల పాలవుతున్నాము. కాబట్టి చాలామంది దేవుడిని వదిలేసినటువంటి దుష్ట హృదయం అయిపోయింది. చూడండి, జ్యేష్ఠత్వపు విలువ యాసావుకి అర్థం కాలే, ఆశీర్వాదపు విలువ యాసావుకి అర్థం కాలే. యాకోబుకు తెలుసు ఆ జ్యేష్ఠత్వం విలువ ఎంతో, ఆశీర్వాదం విలువేటో యాకోబుకు తెలుసు. కాబట్టి యాసావు చిక్కుడుకాయ కొరకు తన జ్యేష్ఠత్వాన్ని యాకోబుకు
అమ్మివేశాడు. అందుకే భ్రష్టుడు అయిపోయాడు. ఆ తర్వాత మారు మనసు పొందడానికి కూడా అవకాశం లేని కన్నీళ్లు విడిచాడు, అవకాశం కూడా దొరకలేదు. ఈరోజు చాలామంది దేవుడిని విడిచిపోతూ వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మంచోలే, కానీ వాళ్ళు దేవుడి దగ్గరికి రాకపోవడం వలన వాళ్ళకి దుష్ట హృదయం అనేటువంటిది, మొండు హృదయం అనేటువంటిది తయారవుతుంది. మత్తయి సువార్తలో 13వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారు హృదయమో క్రువ్వినది, వారు చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈరోజు దేవుడి దగ్గరికి వస్తే వాళ్ళు స్వస్థత పొందుతారు, దేవుడి దగ్గరికి వస్తే సమాధానం దొరుకుతుంది. స్వస్థత అంటే శారీరక స్వస్థత, ఆధ్యాత్మికమైన స్వస్థత, అలాగే మరి అభివృద్ధి అనేటువంటిది కూడా స్వస్థత లాంటిదే. దేవుడు ఆ విధముగా స్వస్థతని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాడు, కానీ చాలామంది దేవుని వైపు వారి మనసులు త్రిప్పుకోవట్లేదు. అందువలన వాళ్ళ హృదయం ఏమైందట? క్రువ్విపోయిందట. వారి చెవులు మందములైనవట, వారి కన్నులు మూసుకొని ఉన్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, మరి త్రోవ పక్కన పడినటువంటి విత్తనం ఏమైందట? త్రోవ పక్కన విత్తనం పడితే ఏమవుతుందట? దుష్టుడు వచ్చి వెతికెళ్ళిపోతాడట. మరి ఇంకా ఎత్తబడినటువంటి వారు, మరి త్రోవ పక్కన విత్తబడినటువంటి వారు, వీళ్ళు దేవుని రాజ్యం యొక్క వాక్యము విని కూడా గ్రహించరనమాట. ఎందుకంటే దుష్టుడు వెంటనే వాడిని బయటికి తీసుకొని వెళ్ళిపోతాడు. అందువల్ల వాడు ఏం చేస్తాడంటే దేవునికి విరోధిగాను, దేవునికి మరి విరోధిగాను ఉన్నాడు. ఎందుకంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ప్రభువు 4వ వచనం అంటున్నాడు, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగురా. ఎవరు ఈ లోకమును ప్రేమించుదురో తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అలాగే 1 యోహాను 2వ అధ్యాయంలో 17వ వచనంలో కూడా ఏమంటున్నారంటే, లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము జీవిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని చిత్తానుసారంగా కానీ దేవుని అనుసరించి కానీ చాలామంది లేరు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనంలో, ఆలకించుడి మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు. పితరులు చాలా చెడుతనం చేశారు. వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి మన పితరులను తీసుకెళ్తున్నప్పుడు ఎంతోమంది మోషేని ఎదిరించారు, యెహోవా మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళందరూ అరణ్యంలో ఆకుల వలె రాలిపోయారు. అయితే వారికంటే మనం భయంకరమైన పాపం చేస్తున్నాము. అంటే ఏంటంటే, మీరందరూ నా మాట వినకుండా ఉన్నారు, నా మాటను మీరు త్రోసివేస్తున్నారు, నా మాటలు మీరు పట్టించుకోవట్లేదు అని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు, మీరు నా మాట వినని యెడల భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించెదరు, మీరు లేక తిరుగుబాటు చేసిన యెడల మీరు ఖడ్గము పాలు అవుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లరా, హృదయము ఎంత ఘోరమైన వ్యాధి, ఎంత భయంకరమైనటువంటి మోసం చేస్తుందో అది మనం గ్రహించాలి. మన హృదయమే మన మీద ఏం చేస్తారో మనం పాపం చేయడానికి కారణం అవుతుందట. మన కన్నులే మనల్ని పాపం మోసంలో నడిపిస్తాయట. మన కాలు చేతులు త్రిప్పుతాయంట. కాబట్టి మరి ఆ యొక్క దిక్చూచికి, పడవకి దిక్చూచి ఎంత అవసరమో, మరి గుర్రానికి చుబుకి ఎంత అవసరమో, మన నోటికి కూడా అంతే కళ్ళెం అవసరము. అయితే హృదయము యొక్క ఆలోచన చప్పున మరి దూసుకుపోతూ మనము వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి హృదయం ఘోరమైన వ్యాధి, మనోవ్యాధికి మందు దొరకదు. అయితే ప్రియులారా, కొంతమంది ఎలా ఉంటారంటే, సంఘములను మేము ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్వాలేదు, మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, పాస్టర్ గారిని మా ఇంటికి పిలిచి, మరి మాకు డబ్బు ఉన్నది కదా, మాకు ఆస్తి ఉన్నది కదా, మా ఆస్తిలోను కొంత కానుక ఇచ్చి పాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థన చేయించుకుంటామని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా గర్వాంధులని బైబిల్ వాక్యము చెప్తుందనమాట. కాబట్టి మీరు నా సన్నిధిలోకి వస్తే నేను స్వస్థపరుస్తాను, మీరు నా సన్నిధిలోకి వస్తే మీకు సమాధానం ఇస్తాను, మీరు నా సన్నిధిలోకి వస్తే మీకు ఆరోగ్యం ఇస్తానని ప్రభువు చెప్తుంటే, వీళ్ళేమో కానుకలు ఇచ్చి దేవుని సంతోషపరచడానికి చూస్తూ ఉంటారు. కొంతమంది ప్రార్థనకు రారు, పండగలప్పుడు నేను అది 5,000 ఇస్తాను, 10,000 ఇస్తానని చెప్పి మాట్లాడుతూ ప్రజల కొరకు భోజనాలు పెడుతూ ఉంటారు. ఇటువంటి యొక్క వేషధారులు, ఇటువంటి మరి అనకూడదు, వీళ్ళు డాంబికులు అని బైబిల్ వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి నన్ను పోలి నడుచుకోమని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. మీరు నా గొర్రెలు నా స్వరము వింటాయని దేవుడు సేవకునికి మీ గొర్రెలను అప్పగించాడు. కాబట్టి అవి నన్ను వెంబడిస్తాయి అని ప్రభువు తెలియజేస్తున్నాడు. అవి నా స్వరము ఎరుగునని చెప్తాయి.
కాబట్టి అటువంటి పరిస్థితిలో కూడా కాపరిని అనుసరించకన్నా, సంఘాన్ని అనుసరించకన్నా, సహవాసాన్ని అనుసరించకన్నా, ఐక్యతను అనుసరించకన్నా తిరుగుబాటు చేసినటువంటి వారుగా వీళ్ళు ఉన్నారు. అందుకే మరి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడు? 2వ వచనం అంటున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలు కని పెద్దవారిని చేశాను, వారు నా పైన తిరుగుబాటు చేశారు. ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద తన సొంత దొడ్డు ఎరుగును, యజమానుని ఎరుగును, అయితే ఈ ప్రజలకు తెలివి లేదు. యోచించరు పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, లోబడిన ప్రజలారా మీకు శ్రమ. ఈరోజు సంఘములో ఉన్న బిడ్డలకు ఎన్ని శోధనలు కలుగుతున్నాయి, ఎన్ని శ్రమలు, శారీరకంగా, భౌతికంగా, ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ఎన్ని శోధనలు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని రోగాలు, ఎన్ని భయంకరమైనటువంటి సమస్యలు పడుతున్నారు ఈనాడు క్రైస్తవులు. అంటే తెలుసా? ఎందువలన తెలుసా? దేవుని నిర్లక్ష్యము చేసినందుకు. దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన యెడల నీవు ఎలాగో తప్పించుకుందువు. కాబట్టి దేవునితో సహవాసం చేయకపోతే, మనము అన్యోన్య సహవాసం కలిగి ఉండకపోతే మనము చీకట్లో నడుచిన వారమి, అబద్ధం ఆడువారమని బైబిల్ చెప్తుంది. ఆయనతో సహవాసం చేసినటువంటి వారమైతే మనము సత్యమును జరిగించుదాం. అప్పుడు తన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేసిన 1 యోహాను 1వ అధ్యాయము 6-7 వచనాల్లో రాయబడింది. అలాగే యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగే మేలు కలుగును. ఆయనతో సహవాసం చేయకన్నా ఫోన్ కాల్లో ప్రార్థన చేయించుకోవడము, ఆయనతో సహవాసం చేయకన్నా ఇదిగో నీవు అనేకమైనటువంటి భోజనాలు పెట్టడము దేవుడు కోరుకోవట్లేదు. అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గల హృదయాన్ని దేవుడు కోరుకున్నాడు. నీ హృదయాన్ని నాకు ఇవ్వు కుమారుడా, ఇవ్వు కుమార్తె అని చెప్పి యేసయ్య కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ అపొస్తలుల కార్యం 8వ అధ్యాయము 20వ వచనంలో గారడి సీమోన్ అనేవాడు ఒకడు ఉన్నాడు. అతనికి పరిశుద్ధాత్మ అపోస్తులందరి మీదకి వస్తుంది, సంఘం అంతరి మీదకి వస్తుందని ఆయన ఏం చేశాడంటే, మరి ఆయన ద్రవ్యం అనగా డబ్బు తెచ్చి పేతురుల దగ్గర తెచ్చిపెట్టి, అయ్యా నాకు కూడా అభిషేకాన్ని ఇవ్వండి, నాకు కూడా ఆత్మనివ్వండి అని చెప్పి అడిగినప్పుడు పేతురు ఏమంటున్నాడు తెలుసా? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. అంటే చాలామంది అనుకుంటారు కదా, నేను క్రైస్తవుడిని, చిన్నప్పుడు నేను నమ్ముకున్నాను, నేను కూడా బాప్తిసం తీసుకున్నాను, నేను కూడా సువార్త సభలకు వెళ్తున్నాను, నేను కూడా అప్పుడప్పుడు పండుగలు జరుగుతుంటే డొనేషన్లు ఇస్తుంటున్నాను, అయితే నాకు పరలోకం రాజ్యం ఉంది, నాకు కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి, నాకు కూడా దీవెనలు ఉన్నాయని చాలామంది అనుకుంటారు. వాళ్ళు అనుకోవడానికి తప్ప కానీ వారికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదంటే వారి హృదయము సరైనది కాదు. కాబట్టి ఈ గొప్ప కార్యంలో మీ దైవజనుడితో మీకు పాలు పంపులు ఉన్నాయి, కానీ చాలామందికి ఈ పాలు పంపులు లేవు. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లరా, వెంటనే ఏమన్నాడు తెలుసా మాటకి? నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు. ఒకవేళ నీ హృదయము మరి ప్రార్థన చేసి నీ పాపమును ఒప్పుకుంటే ఒకవేళ దేవుడు క్షమిస్తాడేమో అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయం సరిగా ఉందా? దేవుని యందు స్థిరముగా ఉన్నావా? రెల్లులాగా ఊగుతున్నావా అటు ఇటు? జాగ్రత్త, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అసలు దేవుడు హృదయాన్ని ఎందుకు కోరుకున్నాడంటే, హృదయంలో మీకు చెప్పాను కదా, మరి హృదయం మనల్ని మోసం చేస్తుంది కాబట్టి ఆ హృదయంలో యేసయ్య నివసించాలని మీ హృదయంలో కోరుకున్నాడు. ఈ హృదయంలో మరి యేసుక్రీస్తు వస్తే పాపానికి చోటు లేదు, యేసుక్రీస్తు వస్తే ఈ లోకానికి చోటు లేదు, యేసుక్రీస్తు వస్తే ఈ బంధుత్వానికి ప్రేమ లేదు, యేసుక్రీస్తు వస్తే ఈ లోకానికే మనం సిలువేసేస్తాము, స్నేహితులందరికీ సిలువేస్తాం. ఎందుకంటే మనం సిలువేసుకుంటాం, ఎందుకంటే లోకంతో మనకు సంబంధము లేదు. ఈ హృదయంలో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. అందుకే మరి 119వ కీర్తన 11వ వచనంలో ఏముందో తెలుసా? నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కాబట్టి ఇంకా సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది నీ హృదయము, జీవదారులు ప్రవహించును, నీ హృదయమును నువ్వు కాపాడుకో. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరు సాధ్యము. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా వృతిని రారాజువై
నిలచిపోవయ్యా. మనసున్న మహారాజు యేసయ్య. కాబట్టి ఆయన మన హృదయంలో నివసించాలని కోరుకుంటున్నాడు. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా ధ్యానము. విదితము కాదే ఇలలో ఎవరికి వివరింపగనే పావన నామం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. కాబట్టి హృదయం ఎవరిదండి? దేవుని ఆలయం. కాబట్టి ఈ హృదయంలోనే అన్ని ప్రయాణాలు జరుగుతుంటాయి. ఒక్క క్షణంలో ఈ హృదయం మన ముఖాన్ని మార్చేస్తుంది. మనకు నచ్చిన వాళ్ళు వస్తే నవ్వించినట్టు చేస్తుంది, మనకు నచ్చని వాళ్ళు వస్తే ముఖమేకం కూడబెట్టేస్తుంది. నరాలు పేలిపోయినట్టుగా అయిపోతుంటాయి, కళ్ళు ఎర్రగా అయిపోతుంటాయి. హృదయం యొక్క ఆలోచనలు బట్టి మన రీడింగు, మన ఫేస్ వాల్యూ, మన శరీర భాష అన్నీ మారిపోతాయి. కాబట్టి ఈ హృదయాన్ని మార్చగలిగిన వాడు ఒక్క దేవుడు. ఈ హృదయం మార్పు చెందాలని యేసుక్రీస్తు సిలువలో మన అందరి కొరకు ఏం చేసినాడు? తన ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించాడు. అయితే ఇటువంటి హృదయం దేవునికి ఇష్టం. 51వ కీర్తన 16-17 వచనాలు ఈ విధంగా రాయబడింది. ఇరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవు. దేవునికి స్తోత్రం. కాబట్టి చూడండి, గోధుమ గింజ ముక్కలు అవ్వకపోయి పిండి అవ్వకపోతే రొట్టె అవుతుందా? భూమి మరి ఏరు పెట్టి దున్నితే కానీ విత్తనాలు వేస్తేనే మొక్కలు వస్తాయి. ఈ గుండె కూడా ఏమవ్వాలట? దున్నబడాలట, విరిగిపోవాలట, ప్రభువుతో హత్తుకోవాలట, ప్రభువుని ప్రేమించాలట, ప్రభువును చేర్చుకోవాలట హృదయంలోనికి. మనం చేర్చుకునేది మన ఇంట్లోనికి కాదండి, మనం ఇచ్చే డబ్బులు కాదండి. మన హృదయంలో క్రీస్తు ఉన్నాడు. అందరూ నీలో క్రీస్తుని చూడాలి, అందరూ నీలో క్రీస్తుని చూడాలి. అందుకే ప్రియులారా, చాలామంది కానుకలు ఎక్కువ ఇచ్చేస్తుంటారు. అయ్యగారు, మేము ప్రార్థనకు రాలేమేమో అనుకోకండి, ఇదిగండి 500 రూపాయలు, ఇదిగోండి 1000 రూపాయలు అంటే పాస్టర్ గారు నవ్వుకొని తీసుకుంటాడు. మీలాంటి అయ్యగారులు అయితే నవ్వుకొని తీసుకోండి, లోపల ఏడుచుకుని తీసుకుంటాడు ఆయన. ఎందుకంటే వారు, బాబు నీ డబ్బు కాదురా, దేవుడు నిన్ను రమ్మన్నాడు అని అంటారు కదా. దేవునికి స్తోత్రం. చాలామంది ఏం చేస్తారంటే, అయ్యగారు మా ఇంటికి రండి, మీకు భోజనాలు పెట్టేస్తాము, మీకు ఈరోజు బాగా నాటుకోడి భోజనం అండి అయ్యగారు అనేసరికి కొంతమంది పాస్టర్లు అయితే, వాడు ఎలా పోతే నాకెందుకులే, నేను భోజనం చేసి వచ్చేస్తాను, లేకపోతే పోనీ అనుకుంటారు. మీ అయ్యగారు అయితే అలా ఒప్పుకోడు. ఆశీర్వాదం లేకన్నా నీ భోజనం ఏంటి? ఆశీర్వాదం లేకన్నా నీ కానుకలేంటి? ఆశీర్వాదం లేకన్నా నీ పలకరింపులేంటి? ఆశీర్వాదం లేకన్నా నీ నవ్వులేంటి? ముందు నీ హృదయం నాకు కావాలా? నీ హృదయం దేవునితో సహవాసం ఉండాలా? అంతేగాని నీ నవ్వులు నాకు అవసరం లేదు, నీ పలకరింపులు నాకు అవసరం లేదు, నీ నాటుకోడి మాంసం నాకు అవసరం లేదు, నువ్వు ఇచ్చే డబ్బులు నాకు అవసరం లేదు. నువ్వు కావాలా? నువ్వే కావాలి, యేసుకు నువ్వే కావాలి. నిన్ను ప్రేమించగోరిన తండ్రికి నువ్వే కావాలి. నిన్ను హెచ్చించగోరిన రాజుకి నీ హృదయము నివ్వాలి. నీవున్న పాటుగానే రెప్పపాటుగానే నువ్వే కావాలి, యేసుకు నువ్వే కావాలి. నిన్ను ప్రేమించగోరిన తండ్రికి నువ్వే కావాలి. నిన్ను హెచ్చించగోరిన రాజుకు నీ హృదయము నివ్వాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ఈ దేవునికి మనం సొత్తు కాకుండా మనం ఏదేదో ఇచ్చేసి సంతోషపెడదాం అనుకుంటాం. అననీయ సప్యరాలు కూడా, వారు కూడా పొలం అమ్మేసి 5 లక్షలకు అమ్మినారు. ఈ 5 లక్షలు కూడా భర్త తెలియకన్నా భార్య 1 లక్ష రూపాయలు తీసి పక్కన పెట్టింది. ఇదండి 4 లక్షలను తెచ్చి ఇచ్చింది. అలాగే భర్త కూడా ఏం చేసినాడు, ఆయన కూడా 1 లక్ష రూపాయలు దాచి 3 లక్షల రూపాయలు తెచ్చి, అయ్యగారు, పేతురు అయ్యగారు, ఇదిగోండి మేము 3 లక్షలకు పొలం అమ్మాము అన్నారు. అప్పుడు దేవుడు పేతురు గారితో మాట్లాడుతున్నారు, నిజమేనా మీరు 3 లక్షలకే అమ్మారు? అవునయ్యా, మేము 3 లక్షలకి అమ్మాము. ఓహో, మీరు 3 లక్షలకు అమ్మారో, ఎంతకు అమ్మారో అయ్యగారి గుండెకి చెప్తుంది. దేవునికి స్తోత్రం. మీరు ఏ సాకులు చెప్పినా, ఏ మాటలు చెప్పినా పాస్టర్ గారికి తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుందో తెలుసా? దేవుడు ప్రతి ఒక్క బిడ్డకి వాళ్ళ హృదయాలతో మాట్లాడుతున్న ప్రతి మాట ఆత్మ వివేచన వరము దైవజనుడికి ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, చాలామంది అలా ప్రవర్తిస్తుంటారు. అప్పుడు పేతురు అన్నారు, మీరెందుకు పరిశుద్ధాత్మను మోసగించడానికి ఏకీభవించారు? మీ హృదయంలో ఎందుకు ఇట్టి ఆలోచన మొదలైంది అంటాడు. చూడండి, వాక్యంలో రాయబడిన సంగతి అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 4వ వచనము. అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు?
నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావని వాళ్ళతో చెప్పాను. కాబట్టి ఒకే ఒక దినమందు వాళ్ళిద్దరు కూడా ఏమయ్యారు? చనిపోయారు. అందుకే హృదయంలో కపటం ఉండకూడదు. నతానియేలుని చూసినటువంటి దేవుడు ఏమన్నాడు? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. ఈరోజు చాలామంది సేవకులు కాదు, విశ్వాసులు కాదు, అన్ని ముఖస్థితులు, అన్ని పనికిరాని ప్రేమలు, క్షణికమైనటువంటి ఆప్యాయతలు, అనురాగాలు. బాబు బాగున్నావా, నీకోసమే ఆలోచిస్తున్నాను. అయ్యగారు వందనాలండి, నీ గురించి ఇప్పుడు బ్రెయిన్లో ఇప్పుడే ఆలోచన వచ్చిందండి. అయ్యగారు మీ తలంపుల్లోనే మేము ఉన్నామండి. ఇవన్నీ ముఖస్థుతులు, మోసాలు, ఇవన్నీ కూడా లోకంలో బయలుదేరుతున్నాయి. కాబట్టి ప్రభు అన్నాడు, మోసపోకండి, దేవుడు విక్రయింపబడ్డాడు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారనుకోండి, మీరు మోసపోయారనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? అన్ని తిడతారా? నన్ను ఇలా మోసం చేసినాడు, అలా మోసం చేసినాడు అని తిడతారు. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, ఆ మోసం చేసినాడు గొప్పోడు, మోసపోయావంటే నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు, నా దగ్గరకు వచ్చి నేర్చుకోకపోవడం వల్లే నువ్వు మోసపోయావు దేవుడు చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి అందుకే మోసపోకూడదు. ఈరోజు చాలామంది కుటుంబాలను విరిచేస్తారు, సంఘాలను విరిచేస్తారు, ఆత్మీయులను విరిచేస్తారు, చాలామంది ఆత్మీయ స్నేహితులు విరిచేస్తారు. అటువంటి కొంపలు అంటించేవారు మనుషులు ఈ సమాజంలో మరి యొక్క దేశంలో ఉన్నారు. అయితే ఈ హృదయం మనం చూసినట్లయితే హృదయం యొక్క తలంపులు దేవుడు ఎరిగినవాడు. మన హృదయంలో మనం ఏమనుకుంటాం ఆయనకి తెలుసు. 139వ కీర్తనలో ఆయన అన్నాడు కదా, మొదటి వచనంలో, నీవు కూర్చుండుట, నీవు లేచుట నాకు తెలియను, నీ తలంపు పుట్టక మునిపే నేను గ్రహించుచున్నాను. కాబట్టి దేవుడికి అన్నీ తెలుసు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడి దగ్గర అన్నీ దాస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము తెలియజేస్తుంది. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయము 29లో మరి గొప్ప రాజు ఉన్నాడండి. ఆ రాజుగారు ఏమన్నారంటే, ఈ 12 నెలలు గడిచిన పిమ్మట అతడు రాజధానియగు బబులోనులోని నగరనకు సంచరించుచుండగా, రాజు బబులోను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారము. దేవునికి స్తోత్రం. ఏమనుకున్నాడు? ఈ కోట నాదే, ఈ ఇల్లు నాది, ఈ తోట నాది, ఈ ఉద్యోగం నాది, నేనే తెలివైన దానిని, నేనే గొప్పదానిని, నా వలనే కార్యము జరిగింది, నేనంటే ఏమనుకున్నావు, నేనే గొప్పవాడిని అని ఇలా రాజు తన రాజనగరిని చూసి అతిశయించాడండి. ఎప్పుడైతే అతిశయించాడో చూడండి, దేవుని స్వరం ఆకాశం నుండి వచ్చింది. రాజు ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఏమని వచ్చిన శబ్దము చూడండి, రాజగు నెబుకద్నెజర్, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండే తొలగిపోవును, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసదవు, సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి ఉండి అతను ఎవరిని దానికి అనుకరించి నిశ్చయించిన వానికి అనుకరించును, నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగునని వచ్చును. దేవునికి స్తోత్రం. చూసారా, రాజుగారు ఏం చేశారు? గడ్డి మేసాడు 7 కాలాలు. ఎందుకు? గర్వించాడు. అందుకే సామెతలు 16వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటారు తెలుసా? అహంకారము, గర్వం గల మనసు, అహంకారం గురించి మాట్లాడుతున్నాడు. చాలామంది గర్వంగా మాట్లాడతారు. గర్వం వలన నాశనము వస్తుంది. అహంకారం మనసు ఎప్పుడైతే వచ్చిందో మనిషి పడిపోతాడు. కాబట్టి హృదయము చాలా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఒక్కడు లేడు. ఆదామవ్వలో అదే మోసంలో పడిపోయారు. అలాగే ఆ దురాలోచనలు, నరహత్యలు, వేశ్యం గమనములు, వ్యభిచారములు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దేవదోషణలు హృదయముల నుండి వచ్చును. అందుకే హృదయమును భద్రముగా మనము కాపాడుకోవాలి. హృదయమును మనం భద్రంగా కాపాడుకున్నదే కాకుండా హృదయములో నుండి ఏం బయలుదేరుతాయట? జీవదారులు ప్రవహిస్తాయి. మీ అయ్యగారి హృదయంలో ప్రవహించేవి ఏం చెప్పండి? జీవదారులు. ఇప్పుడు నేను నా నోటి నుంచి ప్రవహించేవే చెప్పండి? జీవదారులు. చెప్పండి. చాలామంది మాటలు ఉంటాయి, కొంపలు ముంచేసే మాటలు, కుటుంబాలు నాశనం చేసే మాటలు, ఇచ్చుకపు మాటలు, గూడుపు మాటలు అంటారు. మా సైడ్ అంటారు, ఆ ఇంటికి ఈ ఇంటికి, ఈ ఇంటికి ఆ ఇంటికి పెట్టే మాటలు. పాస్టర్ గారు అలా పెడతారండి. దైవజనులు ఏం చేస్తారు? మీకు ప్రార్థన చేస్తారు, మీ ఆశీర్వాదం కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. కాబట్టి మరి ఒక మాట రాయబడింది 147వ ఎహెజ్కేలు గ్రంథంలో 8వ వచనం 9వ వచనం ఏమి రాయబడింది? ఒక జీవ నది బయలుదేరుతూ ఉందట. ఆ నది పారు చోటల్లా జలచర జీవులనియో బ్రతుకుతాయట. అక్కడ చచ్చిపోయిన చేపలు బ్రతుకుతాయట. ఆ నీరు ఎక్కడికి వెళ్తే అక్కడ బ్రతుకుతాయట. ఆ నీరే దేవుని వాక్యము. ఆ వాక్యమే సేవకుల హృదయంలో ప్రవహిస్తుంది. ఆ వాక్యమే మా హృదయంలో ప్రవహిస్తుంది. ఆ వాక్యాన్ని బట్టి ఇదిగో మేము ఈరోజు మీకు ప్రకటన చేయడానికి ఈ జీవజలపు నదిని ఈ కుర్లే అనే గ్రామానికి తీసుకొని మేము వచ్చాం.
కాబట్టి దైవజనుడు ఎంతో ప్రయాసపడుతున్నారు. కాబట్టి దుష్ట హృదయం, మూర్ఖ హృదయము, దేవుని ఎడల అవివేక హృదయము, దేవుని మీద తిరుగుబాటు చేసే హృదయము, మరి మానసికంగా అనేక విధాలుగా దైవజనులు ఎదిరించే విధంగా మీ దుష్ట హృదయాలు ఉండకన్నా మరి మీరు దేవునికి లోబడేవారుగా, మంచి హృదయాలు కలిగినటువంటి వారుగా, మంచి దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వారుగా, దేవుని యొక్క ఆధ్యాత్మిక విషయాలు గ్రహించేవారుగా, మంచి హృదయం కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుడు మీకు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తూ దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగించుకుంటూ మీ అయ్యగారికి నా హృదయపూర్వకమైన వందనాలు, సంఘం అంతటికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా చాలా అద్భుతమైన దైవ వర్తమానాన్ని దేవుని సేవకులు అందించారు. హృదయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులారా. ఎందుకంటే హృదయము మానవ జీవితానికి, మానవ మనస్సుకు, దేవుని స్తుతించడానికి మూలమైనటువంటిది. కావున హృదయపు స్థితి బాగులేని వారు జీవితంలో దేన్ని కూడా సాధించలేరు. కాబట్టి ହୃଦୟମନ୍ତୁ దేవుడు ఉండాలి. కొద్దిమందికి పెదవులు ఉంటారు, କେତେ ଜଣକୁ ଆଉ ପାଟିରେ ପ୍ରଭୁ ଥିବେ, ହୃଦୟ ଅନ୍ତର ଭିତରକୁ ନଥିବ। ସେଥିପାଇଁ ସବୁ ବିଷୟଠାରୁ ଅଧିକରୁ ଅଧିକ ପୁଣି ଅନ୍ତଃକରଣ, ଯାହାର ଅନ୍ତଃକରଣ ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ ସ୍ଥିର ଥାଏ, ସିଦ୍ଧ ଥାଏ, ସେଇ ଲୋକ ଧନ୍ୟ ବୋଲି ବାକ୍ୟରେ ଲେଖାଯାଇଛି। ଅବଶ୍ୟ ଆପଣମାନେ ତେଲୁଗୁ ମଧ୍ୟ ବୁଝୁଛନ୍ତି, ବୁଝିପାରିଛନ୍ତି। ବହୁତ ସୁନ୍ଦର ବାକ୍ୟ ପ୍ରଭୁଙ୍କର ଦାସ ଆଜି ଆମକୁ ଶିକ୍ଷା ଦେଲେ। ସେଥିପାଇଁ ପ୍ରଭୁଙ୍କର ଦାସକୁ ଆଉ ମୋ ତରଫରୁ, ମଣ୍ଡଳୀ ତରଫରୁ ଆଉ ଖ୍ରୀଷ୍ଟିୟ ନମସ୍କାର ଜଣାଉଛି। ପ୍ରାଇଜ୍ ଦ ଲର୍ଡ। ସମସ୍ତେ ତାଲି ମାରନ୍ତୁ ଆଉଥରେ, ପ୍ରାଇଜ୍ ଦ ଲର୍ଡ।